ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. బెంగళూరులో బయటపడినటువంటి రేవ్ పార్టీ నెల్లూరులో రాజకీయ సవాళ్లకు ప్రతి సవాళ్లకు దారితీస్తుంది. దానికి కారణం ప్రధానంగా రేవ్ పార్టీలో నెల్లూరు సర్వేపల్లి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి స్టిక్కర్ ఒక కారు కొనడం వల్లే. దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే కాకాని రైవలరీగా ఉన్నారో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చాలా స్పష్టమైనటువంటి అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మద్దతుతోనే ప్రోత్సాహంతోనే ప్రోద్బలంతోనే రేవ్ పార్టీ జరిగిందని ఆయన బలంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం అక్కడ లేదంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని డిమాండ్ చేసిన పరిస్థితి. స్టిక్కర్ ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్న కారు అక్కడ ఎందుకు ఉంది, ఎవరు తీసుకెళ్లారు, మీ ప్రమేయం లేకుండానే ఏ విధంగా వెళ్తుంది అనే విషయాన్ని సోమిరెడ్డి పదే ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అదే స్థాయిలో స్ట్రాంగ్గా కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి స్పష్టంగా కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన కూడా దీనిపై అంటే రేవ్ పార్టీలో తన కారు దొరికిన విషయంతో పాటుగా తన పాత్ర ఉందా లేదా అనే విషయంపై దేనికైనా సిద్ధమే, ఈవెన్ సిబిఐ విచారణ కూడా తన సిద్ధమే అని గోవర్ధన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అఫ్కోర్స్ దాంతో పాటుగా అలా సిబిఐతో విచారణ జరిగేలా నువ్వు లేఖ రాయగలవా అంటూ కూడా సోమిరెడ్డికి స్ట్రైట్గా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు కూడా తాను సిద్ధమని, ఊరికినే బేస్లెస్ అలిగేషన్స్ చేస్తే కుదరదని తనకి ఆ రేవ్ పార్టీకి కానీ రేవ్ పార్టీ తన వ్యక్తులు కూడా తనకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆ రేవ్ పార్టీలు లేరు అని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. రైట్, ఈ విషయంలో కౌంటర్ ఇవ్వటం ఫస్ట్, తర్వాత కాకాని మళ్ళా దానికి కౌంటర్ ఇవ్వటం, ఫస్ట్ సోమిరెడ్డి మాట్లాడడం దానికి ఈయన కౌంటర్ ఇవ్వటం, మళ్ళీ కూడా మరోసారి కాకాని మాట్లాడిన దానికి మళ్ళీ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. రైట్, నిజంగా చాలా అంశాలు అంటే ఒక మాటలో చెప్పాలంటే రేవ్ పార్టీ కాస్త సింహపురి రాజకీయాల్లో మధ్య అంటే రాజకీయ వైరంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య మరింత ఆజ్యం పోసినట్టుగా. ఎందుకంటే వాళ్ళు చాలా ఏళ్ళుగా వాళ్ళ మధ్య రాజకీయ వైరం ఉంది. ఈ క్రమంలో ప్రతిసారి గతంలో కూడా కొన్ని కేసులకు సంబంధించి సోమిరెడ్డి అలిగేట్ చేయడం, దానికి కాకాని గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం ఇలా వస్తూ జరుగుతూ ఉంది. ఈ విధంగా రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు కూడా ఆబ్వియస్గా ఆ జిల్లాలో ఇద్దరు కూడా ప్రముఖ నేతలే కాబట్టి రాజకీయంగా కొంత వైరం ఉన్న నేపథ్యంలో ప్రతిసారి ఏదైనా విషయం జరిగినా ఎవరి లాజిక్ ఎవరికి దొరికినా సరే, ఎవరి ఆధారం సంబంధించినటువంటి ఎవరి పాత్ర ఉందనే ఒక అనుమానం కలిగినా సరే స్ట్రాంగ్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవడం కౌంటర్ ఇచ్చుకోవడం ఇది జరుగుతూ ఉంది. రైట్, ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా టీడీపీ నుంచి పిఎస్ఎన్ మూర్తి గారు, అదేవిధంగా జనసేన నుంచి మురళి గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకుడు కోటేశ్వర గారు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, వీరితో డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇద్దరు ఫస్ట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నేత ఈ రేవ్ పార్టీ సంబంధించి రేవ్ పార్టీలో ఇతని పాత్రపై ఎవరైతే మంత్రి కాకాని పాత్రపైన ఏమన్నారో, ఆ తర్వాత దానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలా కౌంటర్ ఇచ్చారో ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు, నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు, నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా, నేనే చేశానయ్యా అని చెప్తాడా? చెప్పడుగా. ఈరోజు మళ్ళీ రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యావు. గోపాలరెడ్డి ఫామ్, గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు. గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది, నీ కారు దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ 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 బ్యాక్గ్రౌండ్. ఒక్క బెంగళూరులో నలుగురు మాఫియా. ఎఫ్ఐఆర్ కూడా కట్టాం, మా పిఏ కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టి విచారణ ప్రారంభించారు. నీకేదన్నా అవకాశం ఉంటే ఎఫ్ఐఆర్ కట్టుంది, నువ్వు వెళ్ళి చెప్పాయా వీళ్ళ సంబంధాలు ఉన్నాయని చెప్పి రుజువు అంతే తప్ప నాకు సంబంధాలు రేవ్ పార్టీ జరిగింది, రేవ్ పార్టీలు వెదవా, నీకు అలవాటు కదా, నాకు అటువంటి అలవాటు లేదు, అటువంటి అలవాటు లేనటువంటి వాడిని నేను. కాబట్టి లేని అలవాటు నీకున్నటువంటి అలవాట్లు ఇతరులకి నువ్వు ఆపాదించడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. నువ్వు నీతి లేదు, నిజాయితీ లేదు, నీ బ్రతుకు అట్లాంటిది. నీ మాటకు విలువ ఉండాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి దానికి కట్టుబడి ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధమైతే రా.
మాట్లాడు. లేదు నా నోరు ఇంతే, నా నోరు ఈ విధంగా మాట్లాడుతూ ఉండాల్సిందని నువ్వు మాట్లాడుకుంటే చేయగలిగేది. రైట్ రైట్ అది చాలా ఇద్దరు కూడా పరస్పరం కామెంట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ పక్క ఆధారాలు ఉన్నట్లుగా సోమిరెడ్డి మాట్లాడితే అటువంటి పరిస్థితులు లేవు, నాకు అటువంటి అలవాటు లేవు, మేబీ నీకుండొచ్చని ఎన్కౌంటర్ ఇవ్వడం జరిగింది. రైట్, దీనిపై మాట్లాడదాం. ముందుగా కోటేశ్వర గారితో మాట్లాడదాం. కోటేశ్వర గారు, నో వన్ ఈజ్ గిల్టీ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్ అనే ఒక సామెత ఉంది, ఒక సామెత. సో అటువంటి ప్రాస్పెక్ట్ మనం చూడాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో అయితే ఖచ్చితంగా మంత్రి స్టిక్కర్తో ఉన్నటువంటి కార్ అయితే అక్కడ ఉంది. కానీ జస్ట్ దాన్ని బేస్ చేసుకొని ఆయన హస్తం ఉంది అని ఒక నిర్ధారణకు రాలేమాము. ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులే, ఒక ఆయన ప్రస్తుత మంత్రి, ఇంకొక ఆయన మాజీ మంత్రి, ఇద్దరు పెద్ద మనుషులే. అందుకని మనం కాసేపు ఇద్దరిని గౌరవిద్దాం. వాళ్ళిద్దరు చెప్పినటువంటి మాటలకు కూడా వాళ్ళు ఈ కేసులో ఏదైనా వాళ్ళకి అవకాశం ఉంటే దానికి తగినటువంటి సాక్ష్యాలను వాళ్ళు కూడా అందించి ఇవ్వచ్చు. చంద్రమోహన్ రెడ్డి గారు సాక్ష్యాలను అందించి నిందితుల్ని శిక్షించడానికి వీలైనటువంటి చేయొచ్చు. లేదు ఆధారాలు మేము నిర్దోషులమే లేదా మాకేమి సంబంధం లేదని చెప్పడానికి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇవ్వచ్చు. అది వాళ్ళు చేస్తారు, అది వదిలేద్దాం. ఇక్కడ బెంగళూరు పోలీసులు ఏం చెప్పారు, ఎఫ్ఐఆర్ లో ఏమి రాశారు, లేకపోతే ఛార్జ్ షీట్ లో ఏమి రాయబోతున్నారు అనేటువంటిదే మనకి ప్రామాణికంగా ఉంటుంది తప్ప మంత్రులు మాజీ మంత్రులు ఏం చెప్పారు అనేటువంటిది కాదు. ఇప్పుడు స్టిక్కర్ దొరికిందా, స్టిక్కర్ అంటించినటువంటి కారు దొరికిందా, స్టిక్కర్ అంటించినటువంటి కారు మంత్రిదా, ఇవన్నీ కూడా కొన్ని తేలాలి. స్టిక్కర్ అనేటువంటిది ఎవరైనా తీసుకోవచ్చు, మా ఫలానా పేరుతో స్టిక్కర్ తీసుకోవచ్చు, లేదా కార్ నెంబర్ మార్చవచ్చు, ఏమైనా చేయొచ్చు, చూస్తున్నాం కదా. అందువలన ఆ కారు అతనిదేనా, ఆ స్టిక్కర్ అతనిదేనా, స్టిక్కర్ లో ఏముంది, కార్ నెంబరు, ఇతరత్ర వివరాలు ఉన్నాయా, ఏమిటి అనేటువంటిది బెంగళూరు పోలీసులు చెప్పాలి. రెండోది పాస్పోర్ట్ గురించి చెప్తున్నారు. పాస్పోర్ట్ కారులో పెట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం మంత్రికి ఉందా అనేటువంటి ప్రశ్న. ఆ కారులో పాస్పోర్ట్ దొరికిందని ఏమన్నా బెంగళూరు పోలీసులు చెప్పారా, దానికి ఎక్కడన్నా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందా, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి స్పష్టత లేకుండా బెంగళూరు పోలీసులు చెప్పకుండా రాజకీయ నాయకులు, ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు విసురుకుంటున్నటువంటి సవాళ్లు లేదా వేసుకుంటున్నటువంటి అడ్డు సవాళ్లు, వీటి ప్రాతిపదికన మనం చర్చ చేయటం అనేటువంటిది టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు. బెంగళూరు పోలీసులు ఏం చెప్పారనేది మన ఛానల్ ద్వారా మీకు ఉన్నటువంటి సమాచారం ఏదైనా ఉంటే మనకు తెలియజేయండి. లేకపోయేట్లయితే ఎవరైనా ఈ చర్చలో పాల్గొనేటువంటి పార్టీల ప్రతినిధుల దగ్గర కనుక బెంగళూరు ఇదిగో పోలీసులు ఈ విధమైనటువంటి చెప్పారు, ఇది ఆధారం అని చెప్తే దాని ప్రాతిపదికన మనం మాట్లాడచ్చు. లేకపోయేట్లయితే రాజకీయ నాయకుల ఆరోపణలు తోటి మనం వాళ్ళ చుట్టూ మనం తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఒక అనలిస్ట్ గా, ఒక జర్నలిస్ట్ గా నాకు ఉన్నటువంటి అనుభవం అది. అందువల్ల వాళ్ళ మాటలను మనం ప్రామాణికంగా తీసుకోక్కర్లేదు. వాళ్ళు చెప్పే దానిలో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ తేల్చాల్సింది ఎవరు, బెంగళూరు పోలీస్. వాళ్ళు ఏం చెప్పారనేది గీట్ రైట్. కానీ ఒక కీలక అంశం ఏంటంటే కోటేశ్వర గారు, అంత పెద్ద రేవ్ పార్టీ సెన్సేషన్, చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికిన నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే పేరు, ప్రస్తుతం ఆయన మంత్రికి కూడా ఉన్నారు కాబట్టి ఆ స్టిక్కర్తో ఉన్న కారు దొరికింది, నో డౌట్. అక్కడ ఆ అఫెన్స్లో, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉంది. సో ఆబ్వియస్గా అంత పెద్ద వ్యక్తి ఆ మంత్రిగా ఉన్నారు కాబట్టి, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే ఆయన ప్రమేయం ఉందా లేదని కన్ఫర్మ్ అవ్వలేదు. మీరు చెప్పినట్టుగా పోలీసులు నిర్ధారణ అయిన తర్వాతనే ఒక పాయింట్కి రావాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ దొరికిన మాట అయితే వాస్తవమే. ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందనేది నా పాయింట్. అందుకనే ఇప్పుడు కారు దొరికింది, స్టిక్కరు దొరికింది. ఆ స్టిక్కర్ అంటించినటువంటి కారు ఆ ఓనర్దేనా, ఆ కారులో ఎవరు వచ్చారు అనేటువంటిది పోలీసులు ఆ కారు యజమానిని సంజాయిషి అడగాలి. ఆ సంజాయిషి అడిగినప్పుడు ఆ యజమాని నేను కాదు, లేదా నా అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు నా స్టిక్కర్ అంటించినటువంటి కారు తీసుకెళ్లారని చెప్పేసి నిజాయితీగా, ఒకవేళ తీసుకెళ్ళి ఉంటే నిజాయితీగా చెప్పాలి. లేకపోయేట్లయితే నా కారు దొంగతనం జరిగింది ఫలానా రోజు, అందుకని నేను ఫలానా పోలీస్ స్టేషన్ లో నా స్టిక్కరు కారు దొంగతనం జరిగింది, నేను ఫిర్యాదు చేశానని అదన్నా చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా పరస్పర ఆరోపణలు, నాకేం సంబంధం లేదు, నేను నిజాయితీ పరుణ్ణి అని మంత్రి చెప్పినా, లేదు నీకు సంబంధించినటువంటి వాళ్ళే చేశారని చెప్పేసి మాజీ మంత్రి చెప్పినా,
దాన్ని బట్టి మనం ఎట్లా నిర్ణయించగలం? అందుకని ఇద్దరిలో నిజాయితీ ఏమన్నా ఉండేట్లయితే ఆ ఆధారాలు పోలీసులు చెప్పాలి. ఆ కారు ఎవరిది, కారు ఎవరు తీసుకొచ్చారు, ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఏమన్నా ఉన్నదా, ఆ ఉన్న దానిలో ఒకవేళ ఉంటే గోవర్ధన్ రెడ్డి గారు పాస్పోర్ట్ అందులో ఎందుకు పెట్టు తిరుగుతున్నాడు బెంగళూరుకు వెళ్ళినటువంటి కారులో, ఇలాంటివన్నీ అనేకమైనటువంటి కొత్త సమస్యలు వస్తాయి కనుక బెంగళూరు పోలీసులు స్పష్టతనివ్వాలి ఫస్ట్. ఇది నా అభిప్రాయం. రైట్. పిఎస్ఎన్ మూర్తి గారు, టీడీపీ పిఎస్ఎన్ మూర్తి గారు, నెల్లూరు జిల్లాలో వాళ్ళిద్దరికి మధ్య రాజకీయ వైరం గురించి ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం తెలిసిందే. ఇప్పుడు ఇటువంటి క్రమంలో ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ కానీ ఆధారాలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా సోమిరెడ్డి గారు కర్ణాటక బెంగళూరు పోలీసులకు సహకరించుంటే ఇంకొంచెం ఏదైతే ఆయన అనుకుంటున్నారో ఇలా ఆయన పాత్ర ఉందని బలంగా చెప్తున్నారో ఈ ప్రూఫ్స్ లాంటివి ఏమైనా బలమైనవి ఏమైనా ఉంటే ఇచ్చి ఉంటే ఇంకొంచెం సీరియస్గా ఉండేది కదా అఫెన్స్ అనేది. మూర్తి గారు. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు మూర్తి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వీరిద్దరు గతంలో విషయాలు పరిగణలో తీసుకొని పరిశీలించినట్లయితే ఇవాళ చంద్రమోహన్ రెడ్డి గారు ఏంటి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏంటి అనేది అర్థమవుతుంది, తేటతెల్లం అవుతుంది. ఒకసారి గతంలో జరిగిన విషయాలన్నీ మనం అది కూడా గమనంలో తీసుకోవాలి. ఎందుకంటే అనేకమైన అభియోగాలు, ఆరోపణలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కాకాని గారు. అది అందరికి తెలిసిన విషయమే. అదే విషయంలోని గతంలో కోర్టులో ఈ కేసు తాలూకు ఫైల్ ఉంటే దొంగతనం జరిగితే మొత్తం కోర్టులో ఏమీ పోలేదట. ఆ బీరువాలో ఉన్న ఈయన ఫైల్ మాత్రం పోయిందంట. ఇలాంటి విచిత్రాలని ఆయనలోని డమాయించి మసిపూసి మారేడు చేయడంలో సిద్ధవస్తుడని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆయన నేనే చేశానని అంత తేలిగ్గా ఒప్పుకుంటారా? ఏ దొంగ కూడా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. బెంగళూరు పోలీసులు మొత్తం అరమరికి లేకుండా అధికారం ఆయన ఒప్పుకోరు. మూర్తి గారు ఆయన ఎలాగో ఒప్పుకోరు అనుకోండి, ఎందుకంటే ఆయన అది పాత్ర ఉందా లేదని పోలీసులు తెలిసాల్సిన అవసరం ఉంది. కానీ మీరు కూడా మీ పార్టీ నేత కూడా ఊరికి అలిగేట్ ఏదో ఆరోపణలు చేసి పక్కెళ్తే కాదు కదా. లేదు, ఆయన స్టాండ్ అయ్యి ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు రమ్మనే ఆహ్వానిస్తున్నారు, చర్చిద్దాం అంటున్నారు. దీని మీద సిబిఐ దర్యాప్తు అంటే ఆయన నోటు మాట్లాడట్లేదు కాకాని గారు. దాన్ని సిబిఐ దర్యాప్తు కమాండ్ రెడీ అని అనాలి కదా. సారీ సబ్జెక్ట్ టు ది కరెక్షన్ మూర్తి గారు, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు సిబిఐ విచారణ కూడా సిద్ధమే, నువ్వు మీకు అంత సత్తా ఉంటే మీరు సిబిఐకి లేఖ రాసి విచారణ జరిగేలా చూడండి అని కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. కాకాని గారు ఆయన అధిక ఇంకా పూర్తి ఆయన మంత్రి కాకపోయినా ఇప్పుడు ఆపద్ధం ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి నిరూపించండి అని నా సక్సెస్ఫుల్ నిరూపించాలని సిబిఐకి ఎందుకు అప్రోచ్ కాకూడదు? మోహన్ రెడ్డి గారు అవుతారేమో చూద్దాం 2 రోజులు. ఆయన చెప్పారు, ఆయన గతంలో కూడా మీరు ఇదే పాస్పోర్ట్ ఏదో ఇష్యూలోని యూటర్న్ తీసుకున్నాడు కాకాని గారు. ఎందుకంటే ఆయన నిలబడ్డవి అన్ని మొత్తం హిస్టరీ అంతా ఇదే. ఆయన అవినీతి ఆరోపణలు అన్నిటిలోని ఇన్వాల్వ్ అవడం, ఆ కోర్టు విషయం అయితే ఇప్పటికి దాని సంగతి ఏమైందో దేవుడికే తెలియాల. అంటే ఈయన ఆ స్టిక్కర్ ఎలాగొచ్చింది, స్టిక్కర్ నిజంగా పోయి ఉంటే కారు గతంలోనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, మా స్టిక్కర్ ఇలా మిస్ అయింది, ఈ కారు ఎవరిది ఏంటని ఇప్పుడట కంప్లైంట్ ఇస్తాడట. అది ఎవరిదో తేల్చమని. అవేం పాంప్లెట్లా, లేకపోతే వినాయక చవితి అన్నసందర్భం వచ్చిన వాళ్ళు అందరూ పంచడానికి. ఆ స్టిక్కర్లు ఎవరో రిలేటెడ్ ఫ్రెండ్స్ కో క్లోజ్ ఉన్న వాళ్ళకి తప్పితే స్టిక్కర్లు ఎవరికి ఇవ్వరు. అవి నాకు సంబంధం లేదు, అది ఎలాగొచ్చిందో తేల్చాలి. ఇదో ట్విస్ట్ మళ్ళానా అని చేత అలాంటి పనికిమాల ఆరోపణలు మన పరిగిలో తీసుకోవటం పెద్దలు కోటేశ్వర అన్నట్టు మనకి టైం వేస్ట్. కానీ ఆయన అయితే స్టాండ్ అయ్యే వ్యక్తి కాదు. చంద్రమోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఒకసారి నాకు పర్టికులర్ విషయం జ్ఞాపకం అవట్లేదు కానీ ఆయన చాలాసార్లు ఆ జిల్లాలో మొత్తం ఏదో మన కర్మకాలి ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ ఆయన మా పాలిట్ బ్యూరో మెంబరు, సీనియర్ నాయకుడు, ఒక ఇమేజ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు. ఇట్లాగా ఒకసారి ఈయన ఈ చరిత్ర నెల్లూరులో అడిగితే చెప్తారు.
మీరు కానీ మీ పార్టీ నేతలు కానీ ఎంతగానో అయితే కాకాని తప్పుపడుతున్నారో అంతకంటే ఎక్కువగా అంతకంటే డబుల్గా సోమిరెడ్డి గారిని తప్పుపడుతున్నారు మీ పార్టీ నేతలు. అంటే వైసీపీ నేతలు పట్ల కాకాని గోవర్ధన్ రెడ్డి. అదే అంటున్నాను కదా, ఇప్పుడు దొంగ నడిచే బాపతలు అందరిదేని వాళ్ళు అయోమయంలోని వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. దానికి తోడు ఇది ఒకటి, మరి అందులో భాగంగా మరి ఇల్లు ఉండొచ్చేమో, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ కాదు, వాళ్ళ పార్టీకి వెళ్ళి ఉండొచ్చు. దాన్ని స్వచ్ఛందంగా ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు ఎలాగోలాగా సిబిఐ ఎవరు ఒప్పుకోరు, అది ఏ పార్టీ కటింగ్ అక్రాస్ ది పార్టీ అదే ఒప్పుకోడు. ఆ సైడ్ ట్రాక్ వెళ్ళిపోవాలి కదా ఆ విషయం. దానికోసం టక్కుగా విజిలన్నీ ప్రదర్శిస్తాడు ఆయన. దీని మీద బెంగళూరు పోలీసులు నిజాయితీగా అందులో ఏ అరామరికలు లేకుండా అది కానీ దర్యాప్తు జరిపిస్తే పూర్తి స్థాయిలోనే డెఫినెట్ గా ఈయన దొరుకుతాడు. రైట్. మురళి గారు మీరు అలయన్స్ లో మీరు పార్ట్నర్ గా ఉన్నారు. మీ కూటమి మీరు ఏదైతే మీరు చెప్తున్నారో మా గవర్నమెంట్ రాబోతుందని, ఆ కూటమిలో ఒక పార్ట్నర్ గా ఉన్నారు, మీ పార్టీ అధినేత పార్ట్నర్ గా ఉన్నారు, అంటే వన్ ఆఫ్ ది పార్ట్ లాగా ఉన్నారు. మీకేమనిపిస్తుంది టోటల్ ఎపిసోడ్ మీద? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. కోటేశ్వరరావు గారికి అదేవిధంగా మూర్తి గారికి నమస్కారం. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పిన దాంతో నేనైతే పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇది రాజకీయంగా చూడాల్సినటువంటి అంశం కాదు. ఇప్పుడు ప్రతిదీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, లేకపోతే తెలుగుదేశం పార్టీలోనో జనసేన అలయన్స్ ఉంది కాబట్టి ఏదో అలిగేట్ చేయాలి, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అలిగేషన్స్ కి బలం చేకూర్చాలి అన్నదానికన్నా కూడా ఇది ఇప్పుడు ఒక ఘటనలో పోలీసులు పట్టుకున్నారు, రైడ్ చేశారు, అక్కడ ఉన్నటువంటి రకరకాల వ్యక్తులు బయటపడ్డారు, సినీ నటులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మనం ప్రస్తుత చర్చలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వెహికల్ లేదా ఆ వెహికల్ స్టిక్కర్ అందించినటువంటి వాహనం కానీ పట్టుబడడం కానీ జరిగాయి. ఈ పూర్తి ఎంక్వైరీ అనేది పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పూర్తి ఆధారాలు లేకుండా ఎవరిపైన ఎవరు నెపాన్ని నెట్టడం, లేకపోతే ఎవరెవరిని కౌంటర్లు వేసుకోవడం, దమ్ముంటే నిరూపించండి అంటే సోమిరెడ్డి గారే నిరూపిస్తే ఇంక పోలీస్ వ్యవస్థ ఎందుకు? లేదు ఆయన ఒప్పుకున్నారంటే నేరస్తులందరూ నేరాలు ఒప్పుకుంటే అసలు కోర్టుల వ్యవస్థ ఎందుకు? కాబట్టి ఏంటంటే ఇవన్నీ పొలిటికల్ కౌంటర్లుగా మనం చూసే పరిస్థితి ఉంటుంది తప్పిస్తే. కాబట్టి నాకు మూర్తి గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, హలో చెప్పండి ప్లీజ్ చెప్పండి. నాకు మూర్తి గారు చెప్పిన దాంట్లో తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, జనరల్ గా ఒక వ్యక్తుల పైన ఎవరిపైన కానీ యాజ్ పర్ ద క్రిమినల్ ప్రొసీజర్స్ కానీ, చట్టపరంగా కానీ, సమాజంలో కానీ, మోరల్ గా కానీ గతంలో ఆ వ్యక్తి యొక్క ట్రాక్ రికార్డును చూస్తారు. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, గతంలో జరిగినటువంటి అంశాలని పరిశీలనలోకి తీసుకొని అలిగేషన్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణలు జరగడం కావచ్చు, ఈ సహజంగా జరిగేటువంటి పరిస్థితి. అయితే నేను ఒక న్యాయవాదిగా ఏదైతే నేను కోర్టులో అయితే ప్రాక్టీస్ చేస్తున్నానో, నాకు మూర్తి గారు చెప్పినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన, దేశంలోనే ఎన్నడూ జరిగినటువంటి ఘటన, ఒక న్యాయస్థానంలో దొంగతనం చోరీ జరగడం అనేది దేశంలోనే తొలిసారి. నాకు తెలిసి అయితే ఎక్కడ గతంలో జరిగినటువంటి పరిస్థితి లేదు. సబ్జెక్ట్ కరెక్షన్ ఏదైనా ఉందేమో పెద్దలు తెలియజేయాలి. అయితే ఒక ఫైల్ మేము నేరుగా వెళ్ళి ఒక బెంచ్ క్లర్క్ని కానీ, లేకపోతే అక్కడ కోర్టు స్టాఫ్ని కానీ ఏదైనా ఒక పలానా సంవత్సరం సంబంధించిన ఒక ఫైల్ అడిగితే మినిమం 2-3 రోజులు తీసుకుంటారు వాళ్ళు. ఏది ఆ సెక్షన్ పైన అనుభవం ఉన్నటువంటి ఆ ఉద్యోగులే 2-3 రోజులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అటువంటిది మాకు దొంగతనం జరిగినప్పుడు న్యాయవాదులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటంటే, ఆ దొంగలు ఎవరో కుక్కలు అరిస్తే కోర్టులోకి వచ్చారని, ఇనుప సామాన్లు దొంగలని రకరకాల కథనాలు ఆనాడు పోలీస్ వ్యవస్థ పట్ల కూడా అనేకమైనటువంటి ట్రోలింగ్ జరిగింది. పోలీసులు చెప్పినటువంటి అంశాలపైన కూడా కొంచెం హాస్యాస్పదం అయ్యాయి. వాటిలో వాస్తవాలంతా అవాస్తవాలు అనే దాని వరకు నేను పోవట్లేదు. కానీ కామన్ సెన్స్ తో ఇక్కడ ఒకసారి ఆలోచించినట్లయితే, కేవలం ఆ కోర్టులో ఎటువంటి ఫైళ్లు పోకుండా కేవలం ఆ ఫైలే పోవడం పైన పలు అనుమానాలు అనేవి సమాజంలో చాలా మందికి కూడా కలిగి, అయితే దాని పట్ల అది ఎవరు చేశారు, ఎవరు చేయించారు అన్నటువంటిది పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత మాత్రం మనకు తెలుసు. కాబట్టి ప్రజల్లో మాత్రం కొన్ని అనుమానాలు అనేవి వ్యక్తమయ్యాయి. అదేవిధంగా గతంలో కల్తీ మద్యం విషయంలో కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం, అటువంటి కొన్ని వాస్తవం అని చెప్పి ప్రజలు నమ్మినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటితో ఆధారంగా చేసుకొని సోమిరెడ్డి గారు ఆరోపణలు చేయడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారిపై. ఈరోజు ఇవన్నిట్లో కూడా మీరు ఒప్పుకోలేదు కదా, ఇప్పుడు జరిగితే మాత్రం మీరు ఒప్పుకుంటారా అని ఆయన అలిగేట్ జరిగాయి. ఎవరు కూడా చేసిన నేరాన్ని ఎవరు ఒప్పుకోరు. అదేవిధంగా అది చేశారా చేయలేదా అన్నది కూడా పోలీసులు యంత్రాంగం తేల్చాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలా పర్లేదా అన్నది రేవు పార్టీల అంశం కాదు. రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటిని సిబిఐ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఈరోజు అనేక కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి, క్వాజ్ మాఫియా జరుగుతా ఉంది, సర్వేపల్లి నియోజకవర్గంలో ఇసుక మాఫియా జరుగుతా ఉంది. వీటన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే బాగుంటుంది. వాటిపైన అక్రమాలు నిగ్గు తెలిస్తే ప్రజా కోర్టులో ప్రజలకు కూడా ఉపయోగపడేటువంటి విషయం ఉంటుంది. ముఖ్యంగా మీడియా ట్రయల్ నడుస్తా ఉన్నాయి అన్ని ఛానళ్లలో కూడా. మీడియా ట్రయల్ అన్నమాట, అంటే కోర్టుల్లో జరిగే ట్రయల్ కన్నా పోలీసులు చేసేటువంటి విచారణ కన్నా. మురళి గారు ఈ పాయింట్ ని ఎందుకు టేకప్ చేయాల్సిన అవసరం వచ్చిందని అంటే, ఎందుకంటే మీరు చేసిన దానికి తప్పు పట్టట్లేదు సార్, విషయం చెప్తున్నాను. మీడియా ట్రయల్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు వారి ఆరోపణల్లో కొన్ని పాయింట్లు తీసుకోవడం, వీళ్ళ ఆరోపణలో కొన్ని పాయింట్లు తీసుకోవడం, అదేవిధంగా పోలీసులు ఇప్పటి వరకు ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళు చూపించినటువంటి ఆధారాలు ఏవైతే కెమెరా ఫోటోలు, ఆ స్టిక్కర్ కి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, ఇప్పుడు మీడియా ట్రయల్ నడుస్తుంది. దీనివల్ల ప్రజలు ఒక ప్రాథమిక నిర్ధారణకు వస్తారు, ఏం జరిగింది ఏం జరగలేదు. మీడియాలో చర్చ పెట్టద్దు అన్నది నా ఉద్దేశం కాదు. మీడియాలో ఖచ్చితంగా చర్చ జరగాలి. ప్రస్తుతం అంశం వాళ్ళ ప్రజా ప్రతినిధులు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. ప్రజా జీవితంలో వాళ్ళు లేకపోతే మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరు వ్యక్తిగత జీవితం గురించి, లేదా ఇప్పుడు ఆ రేవు పార్టీలో పట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఎవరో కూడా ఎవరికో తెలియదు. మరి ఈరోజు సినీ నటి హేమ గారి గురించి కావచ్చు, లేకపోతే ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాత్రం మనం మాట్లాడుకుంటాం. అది ఇంకో ఛానల్లో అది వేరే అంశం అయినప్పటికీ. కాబట్టి ప్రజా జీవితంలో ఉండే వాళ్ళు పారదర్శకంగా ఉండాలి. ఖచ్చితంగా వారి యొక్క ఇటువంటి విషయాలు ఏదైతే డ్రగ్స్ లాంటివి, ఈరోజు డ్రగ్స్ మహమ్మారి అనేది ఈరోజు రేవు పార్టీలు తప్పు కాదండి. రేవు పార్టీలనే చట్టపరంగా ఎక్కడ తప్పు కాదు. రేవు పార్టీలను అనుమతి తీసుకొని నిర్వహించుకోవడం, లేకపోతే సన్సెట్ సన్ రైజ్ అని పెట్టుకుంటారా, సన్ రైజ్ సన్సెట్ అని పెట్టుకుంటారా, వారి యొక్క వ్యక్తిగత ఒక ప్రైవేట్ ప్రదేశంలో వారి రేవు పార్టీలని నిర్వహించుకోవడం అనేది చట్టపరంగా తప్పు కాదు. ఈ రేవు పార్టీల్లో డ్రగ్స్ ప్రమేయం అనేది ఈరోజు తప్పు. ఈరోజు డ్రగ్స్ మహమ్మారి యువతని ఏ విధంగా పీడిస్తూ ఉందో, ఈరోజు ఈ 5 ఏళ్ల పాలనలో గంజాయి కావచ్చు, లేకపోతే బంగాకు లాంటివి కావచ్చు, ఈరోజు మన విశాఖ పోర్టులో దాదాపుగా 30,000 కోట్ల రూపాయలుగా మురళి గారు నా పాయింట్ కూడా అదే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంపై మీరు రిపీటెడ్ గా కూటమి నేతలు కానీ లేదంటే ప్రముఖ నేతలంతా కూడా చెప్పేది ఏంటంటే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా డ్రగ్స్ బాగా పెరిగిపోయింది, గంజాయి వినియోగం పెరిగిపోయింది అనేది మీరు బలంగా ఆరోపిస్తున్నారు. అందులో ఆ నేపథ్యంలో భాగంగానే అట్లగా ఆ పార్టీని, ఆ ప్రభుత్వం రిపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క కారు అక్కడ ఉంది కాబట్టి దీన్ని పాయింట్ అవుట్ చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వారు నిజాయితీగా పారదర్శకంగా విచారణకు సైతం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఆయనకి సంబంధించింది కాదు అని ఆయన అంటున్నారు. ఈ రోజు మా పిఏ హలో ప్లీజ్ చెప్పండి ప్లీజ్. మా పిఏ గారు వెళ్ళి ఫిర్యాదు చేశారు ఆ కారు పైన, లేకపోతే అంశం పైన అని గోవర్ధన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మరి గతంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఈ రోజు మీరు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి వెహికల్ ఏదైనా మిస్ అయింది, లేకపోతే ఆ స్టిక్కర్లు ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారు అని మీకు అన్నటువంటి సమాచారం ఉన్నప్పుడు గతంలో ఫిర్యాదు చేస్తున్నారు. లేదు, ఇప్పుడు పాస్పోర్ట్ ఉందని సోమిరెడ్డి గారు చెప్తున్నారు. మరి పోలీస్ ఎంక్వైరీలో అది ఎక్కడైనా నిర్ధారణ జరిగిందా లేదన్నటువంటి విషయం నా దృష్టిలో అయితే లేదు వ్యక్తిగతంగా. ఈరోజు మీడియాలో కూడా ఎక్కడ పాస్పోర్ట్ ఫోటోలు అయితే నేనైతే చూడలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి విషయము, కారు పైనటువంటి స్టిక్కర్ అయితే చూశారు. ఇప్పుడు మరి ఆ కారు గోవర్ధన్ రెడ్డి గారి పేరు ఉందా, లేదా ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఆయన అనుచర వర్గాలు కానీ, ఆయన స్నేహితుల పైన ఎవరైనా ఉందా, అది కూడా గోవర్ధన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు ఎవరైతే స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారో వాళ్ళు ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారో అవి కూడా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి కదా ఖచ్చితంగా. ఈ రోజు వీటితో సంబంధం ఉంది అని మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చినట్టే కదా ఒక రకంగా. ఈ రోజు మీరు చెప్పినట్టు వైజాగ్ లో పట్టుకున్నటువంటి ఏదైతే డ్రగ్స్ మాఫియా అయితే ఉందో దాంతో తీగ లాగితే డొంక కదులుతుంది. ఎక్కడ ఎవరికి ఏ సంబంధాలు ఉన్నాయి, ఎవరే అసలు వీళ్ళు నిజంగా ఇప్పుడు ఏదైతే జిఆర్ రెడ్డి రిసార్ట్స్ లో జరిగిందో వారితో కూడా గోవర్ధన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని సోమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు సోమిరెడ్డి గారికి గోవర్ధన్ రెడ్డి గారికి సర్వేపల్లి నియోజకవర్గంలో పచ్చిగడ్డేసే బొగ్గుమన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థిత్వం ఉంటే ఉండిండొచ్చు, కానీ ఈ రోజు ప్రత్యర్థిత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేసేవన్నీ కేవలం ఆరోపణలు అన్నట్టు కాకుండా ఆ కోణంలో కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. పోలీసు వారు వీటిని కేవలం ఆరోపణలుగా కాకుండా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తే మరిన్ని వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం కాదు, వారి విచారణకు కూడా ఈరోజు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. మరి ఆ వైపుగా ఎందుకు విచారణ కొనసాగించట్లేదు అనేది నా ఆలోచన. అదేవిధంగా ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ రోజు మీడియాలో కూర్చొని ఒకరినొకరు శపథాలు విసురుకుంటున్న దాని వల్ల, లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి అని ఓవర్లుగా మాటలు బేరాలు పలకడం వల్ల కాదు, మీ యొక్క సచీలత్వం అనేది నిర్ణయించాల్సింది న్యాయ వ్యవస్థ. ఈరోజు ప్రజలు ఈరోజు ఎటువంటి నాయకులు ఎన్నుకోవాలి, లేకపోతే ఇది ఇంకా ఎన్నికల అనంతరం యొక్క బయటపడింది కాబట్టి సరిపోయింది. ఎన్నికల ముందుగానే బయటపడి ఉంటే దాదాపు ఒక 6 రోజుల పాటు ఇంకా వేరే చర్చ లేకుండా ఈ చర్చ జరుగుండేది బహుశా డిబేట్లు. రైట్. కాబట్టి ఈ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన, ఎన్నికల ముందు జరిగిన ప్రజా జీవితంలో ప్రజా ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు ఈ రోజు మంత్రిగా ఉన్నారు.
ఈరోజు కేబినెట్ వ్యవస్థలో ఉన్నట్టు కేబినెట్ ర్యాంక్ లో రైట్ రైట్ ఉన్నటువంటి రైట్ మురళి గారు బెంగళూరులో పట్టబడైనటువంటి రేవ్ పార్టీ సంబంధించి రేవ్ పార్టీ రగడగా కాస్త సింహపురి రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళకి మార్గమైంది, దారితీసినట్టుగా అర్థమవుతుంది స్పష్టంగా. ఎందుకంటే అక్కడ సోమిరెడ్డి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఆయన కారు స్టిక్కర్, ఆయన పేరుతో ఉన్నటువంటి స్టిక్కర్తో ఉన్నటువంటి కారు అక్కడ ఉండటమే ప్రధానంగా దీనికి ఇంత పెద్ద దానికి అంటే ఈ ఇష్యూగా మారేందుకు ఒక కీలకమైన ఆధారంగా మారిపోయింది. దాని మీదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నేత పదే పదే కౌంటర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి కౌంటర్గా ఇతను కూడా కాకాని కూడా స్ట్రాంగ్గా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, కోటేశ్వర గారు, ఈ రేవ్ పార్టీ మాత్రమే కాదు, ఇటువంటి అంశం ఇది కావచ్చు, లేదంటే ఇంకొక అంశం ఏదైనా కావచ్చు, జనరల్గా ఏదైనా ఒక అంశంకు సంబంధించి రెండు పార్టీల నేతలు కనుక మధ్య ఎలిగేట్ చేస్తే జస్ట్ నా నిజాయితీ నేను దమ్ముంటే సిబిఐ విచారణ చేయించుకోండి, లేదంటేనేమో మీ ఏ విచారణకైనా రెడీ అని చెప్తారు కానీ నెక్స్ట్, లేదంటేనేమో నేను ప్రమాణాలకైనా రెడీ, ఏదైనా ప్రమాణం చేస్తాను ఎక్కడికైనా అని ఇటువంటి మాటలు చెప్తారు కానీ నెక్స్ట్ స్టెప్ అనేది జరిగిన దాఖలాలు ఉండట్లేదు. ఈ పరిస్థితిని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? రేవ్ పార్టీ మాత్రం కాదు, చాలా అంశాల్లో. ఇప్పుడు ఈ రేవ్ పార్టీ మీదనే ఇందాక ప్రస్తావనకు వచ్చింది సిబిఐ విచారణ గురించి. ఇద్దరు అది అసలు సిబిఐ విచారణ గురించి అడగటానికి ఇద్దరికి ఉన్నటువంటి అర్హత ఏంటనేటువంటి ప్రశ్న. ఎందుకు అంటే ఇది జరిగింది కర్ణాటకలో. ఆ కేసులో వీళ్ళు ఎవరన్నా ఒక పార్టీ ఎవరన్నా ఒకళ్ళు పార్టీ అయి ఉంటే నేను నా మీద అనవసరంగా కేసు మోపారు, దీని మీద సిబిఐ విచారణ జరపమని ఆ బాధితుడిగా అడగటానికి ఎవరికైనా ఉంటది. రెండోది చంద్రమోహన్ రెడ్డి గారు దీనిలో ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆయన డిమాండ్ చేసినా ఒకవేళ ఆయన లేఖ రాసినా కానీ సిబిఐ దాన్ని పట్టించుకోదు. ఎందుకంటే అటువంటి ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సిబిఐ విచారణ తప్ప వీళ్ళు సవాల్ చేసుకుంటే జనానికి హాస్యం పండించడానికి తప్ప దాని గురించి ప్రొసీజర్ తెలిసినటువంటి వాళ్ళు ఇంత ఫూలిష్ గా జనాన్ని ఫూలిష్ చేస్తారా అని అనుకుంటారు. అందువల్ల హాస్యం పండించడం అనే దానికంటే కూడా ఫూల్స్ చేయటమే ఎక్కువగా భావించాల్సిందే. ఎస్ నేను ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు మీరు అన్నారు కదా నేను అవసరమైనప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడతానని చెప్పి ఒక నాయకుడు అంటాడు. అవసరమైనప్పుడు ఆధారాలు బయట పెట్టే ఏంటి? ఆధారాలు ఉంటే బయట పెట్టు, ఒక బాధ్యత గల పౌరుడిగా బయట పెట్టు, దేశం కోసం, ధర్మం కోసం, లేకపోతే ఇంకో దానికోసం. అంతే తప్ప నేను అవసరమైతే బయట పెడతాను, అప్పుడు బయట పెడతాను, ఇప్పుడు బయట పెడతాను, నేను దేనికైనా సిద్ధం, ఇవన్నీ ఏంటంటే కాలక్షేపం కబుర్లు, లేకపోతే తప్పించుకోవడానికి చేసేటువంటి ప్రకటనలు తప్ప చిత్తశుద్ధితో ఉండేటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా మాట్లాడు. దానివల్ల వాళ్ళకి ఎటువంటి క్రెడిబిలిటీ రాదు. మీరు చెప్పిన స్టేట్మెంట్ కోటేశ్వర గారు, మీరు చెప్పిన స్టేట్మెంట్ అలిగేట్ చేసే వ్యక్తికి అట్ ది సేమ్ టైం దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి కూడా ఇద్దరికి వర్తిస్తుంది. అవునా? ఇద్దరికి వర్తిస్తుంది. నేను అదే చెప్తున్నాను. ఆధారం లేనే చేసినా లేకపోతే ఇంకోటి చేసినా గానీ నేను అవసరమైనప్పుడు నేను నా దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడతాను అంటారు. ఏమిటి అవసరమైనప్పుడు? ఎవరికి అవసరమైనప్పుడు? ప్రజా సంబంధమైనటువంటి ఒక అవినీతి గురించి ఆరోపణ చేస్తారు. అవినీతి గురించి మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టమంటే నేను అవసరమైనప్పుడు పెడతానంటాడు. అలాంటప్పుడు అవసరమైనప్పుడు పెట్టేటప్పుడు ఆరోపణలు చేయడానికి మీకేం అవసరం వచ్చింది ఇప్పుడు? అది కదా సమస్య. అందువల్ల ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రకటనలు, అందులోనూ ఇలాంటి సందర్భాల్లో మీడియా కోసం, మీడియాలో ఫోకస్ కావడం కోసం చేసేటువంటి ప్రయత్నాలను కూడా మనం ఏమి తక్కువ చెప్పలేము. రెండోది, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇద్దరు చాలా పెద్ద మనుషులు. వాళ్ళు ఏ విధంగా జనాన్ని అక్కడ నెల్లూరు జిల్లాలో హాస్యం పండిస్తారో, లేకపోతే ఎటువంటి సీన్స్ క్రియేట్ చేస్తారో అందరికీ తెలిసిందే కనుక మరొక సీన్ ఇప్పుడు క్రియేట్ చేసి హాస్యం పండిస్తున్నారు అనుకుంటున్నాను నేను. అసలు తేల్చాల్సింది బెంగళూరు పోలీసులు. అప్పుడు మరొక కథ, ఈ సినిమా మరొక దానికి మారుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అలిగేషన్ ఎదుర్కొంటున్న వ్యక్తి కొంచెం ప్రామినెంట్ పర్సన్, ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా కొంత ఏదైనా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉండొచ్చేమో నాలుగు విచారణలో. ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఎలిగేషన్ పోలీసులు వాళ్ళు చెప్తే ఇది ఫలానా వారి కారు అని చెప్పేసి చెప్తే అది ఎలిగేషన్. ఫలానా వారి కారు అది రుజువు అయితే అది కోర్టులో మురళి గారు లాంటి లాయర్లు దాన్ని రుజువు చేస్తే అప్పుడు. కానీ ఎలిగేట్ చేస్తున్నది చంద్రమోహన్ రెడ్డి పొలిటికల్ అపోనెంట్ కదా. పొలిటికల్ అపోనెంట్ చేసే దానికి
మీ దగ్గర ఆధారాలు అంటే నేను తగినటువంటి, ఒకవేళ సిబిఐ వేస్తే నేను సిబిఐకి ఇస్తాను, లేదా బెంగళూరు పోలీసులు నన్ను వచ్చి అడిగితే నేను ఇస్తాను అంటే మీడియాలో చేసిన ప్రకటనల ఆధారం బట్టి వాళ్ళు వస్తారా? సిబిఐ వాళ్ళు కానీ లేకపోతే బెంగళూరు పోలీసులు కానీ? సార్ సిబిఐ ఎంక్వైరీ అంటే ఏదో టీ షాపుల దగ్గర కూర్చొని జనాలు మాట్లాడుకునే విషయం అయిపోయింది సార్. నేను అదే చెప్తున్నా. స్టేట్ పర్మిషన్ లేకుండా సిబిఐ స్టేట్లకు ఎంటర్ అవుతున్నటువంటి విషయం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు కేబినెట్ ర్యాంక్ స్థాయిలో ఉండేవాళ్ళు కావచ్చు, లేదా మాజీ కేబినెట్ ర్యాంక్ స్థాయిలో ఉండేవాళ్ళు కానీ వీటిని జనాలకి ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ జనాలు నమ్ముతారు. అంటే సిబిఐకే ఎంక్వైరీ అడుగుతున్నారు అంటే జనాలకి ఏదైతే తెలుసో అది చెప్తున్నారో తప్పిస్తే దాంట్లో ఎంత ప్రామాణికత ఉందన్నటువంటి విషయం కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అదే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీసుకోవడానికి, లేకపోతే ఓహో వీళ్ళు ఇటువంటి వాళ్ళ అని చదువుకున్నటువంటి వాళ్ళు నవ్వుకోవడానికి తప్ప సామాన్య జనానికి ఇది బాగానే ఉంటది. మన నాయకుడు సవాల్ ఇచ్చినాడు, ఎదుటాడు తప్పుకున్నాడు అని. కానీ అసలు విషయం అది కాదు కదా. అందుకని ఈ నెల్లూరు జిల్లాకి ఇది ఒక పండుగ, రాజకీయ పండుగ. ఫలితాలు వచ్చేంత వరకు, ఫలితాలు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేటువంటి అది వేరే వచ్చాం. రైట్. మూర్తి గారు పదే ప్రెస్ మీట్లు పెట్టో, లేదంటే ఆయన కాకాని కామెంట్లకి ఈయన కౌంటర్ ఇవ్వటం, లేదా ఈయన కామెంట్లకి ఆయన కౌంటర్ ఇవ్వటం కంటే కూడా మీ పార్టీ నేత ఎవరైతే సోమిరెడ్డి గారు చాలా స్ట్రాంగ్ ఆరోపణలు చేస్తున్నారో ఆయనే దీనికి సంబంధించిన ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఉంటే డైరెక్ట్గా బెంగళూరు పోలీసులకి ఇచ్చి సహకరిస్తుంటే బెటర్గా ఉంటుంది ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా ప్రతి సవాళ్ళ కంటే కూడా. అంటే అది ఆయన ఊరికే ఆరోపణలు ఇంట్లో ఉంటే చేయలేదు. పోలీసులు చెప్పారు, అక్కడ రెడ్ హ్యాండ్ గా కారు చూపించారు, స్క్రీన్ లో మనం టీవీలో చూసాము. ఇప్పటివరకైతే పోలీసులు చెప్పిన దాంట్లో అయితే, పోలీసులు చెప్పిన స్టేట్మెంట్లో అయితే ఇప్పటివరకైతే మంత్రి గారి పేరు అయితే రాలేదు. అవునా? ఇప్పటివరకైతే రాలేదు. కారు స్టిక్కర్ ఎవరు సార్? మేము స్టిక్కర్ ఉండుండొచ్చు, కాదంటలేదు, స్టిక్కర్ ఉండుండొచ్చు. అంటే రాజకీయంలో ఉన్నప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. మన మీద 1,00,000 మంది చూస్తారు, 1,00,00,000 మంది చూస్తారు. మనం నిజాయితీగా స్వచ్ఛందంగా మన జీవనాలను బట్టి ప్రజలు ఒక ఆలోచనకి, ఒక నిర్ణయానికి వస్తారు. ఊరికి నేను ఆరోపణలు చేయలేదు కదా. ఈయన గతంలో కూడా చాలా గట్టిగా, ఎంతకంటే గంభీరంగా అరిసి తోకముడిచిన రోజులు ఉన్నాయి. ఒకసారి నెక్స్ట్ డిబేట్లు పెడితే నేను మొత్తం వివరాలని కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఊరికే చేయలేదు. అక్కడ జరిగిన తర్వాత మీరు ఇంకొకటి, మంత్రి గారి ప్రమేయం ఉందనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, దగ్గర 200 మంది ఆ పార్టీలో అటెండ్ అయ్యారు. 40 గ్రాములకు అదే దాని పేరు బ్రౌన్ షుగర్ ఏది 40 గ్రాములు మాత్రమే దొరికిందంట. అంత పెద్ద మొత్తంలో జనాల పార్టీ ఉంటే అంత దొరకడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్, గంజాయి మొత్తం కేంద్రం, దేశంలో ఎక్కడ ఏ విషయం జరిగినా మూలాలు ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. ప్రప్రదంగా మా కర్మగాలి, మా విశాఖపట్నంలోని ఎక్కడికి వెళ్ళినా దాని మూల మా దగ్గరికే వచ్చి చేరుతా ఉంది. ఎందుకంటే విచ్చలవిడిగా అయిపోయింది. కాలేజీలు, ఆఖరి స్కూల్ దగ్గర కూడా మా రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే స్కూల్లో కూడా విచ్చలవిడిగా అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేసిన నాదులు లేడు. ఇప్పుడు స్వయాన మంత్రి గారే ఇలాంటి పార్టీల్లోని వాళ్ళ మనుషులో, లేకపోతే మరి ఆయన వెయిట్ అండ్ సీ, బెంగళూరు పోలీసులు తేలుస్తారు. సిబిఐ ఎంక్వైరీ అంటే ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు జరుగుతున్న సిట్టు, ఆ సిట్టు సంగతి చూస్తున్నాం మనం ఇవాళ. మరి రకరకాలుగా వెళ్తుంది. అందుకే సిబిఐ అంటే కొంచెం పగడ్బందీగా జరుగుతుంది. మంత్రి గారి డేటా బయటకు వస్తుంది, అసలు ఏం జరిగింది అనేది ఆయన అభిప్రాయం కావచ్చు. అందువల్ల ఆయన సిబిఐ అనేసి ప్రెస్కి చెప్పాడు. అవసరమైతే ఇస్తానంటే అర్థం ఏంటంటే ఈయనకి కాకుండా సందర్భం బట్టి, అక్కడ పరిస్థితిని బట్టి ఈయన ఎంటర్ అయ్యి ఇది అని ఆయన సబ్మిట్ చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఇంకా జరిగింది కదా, ఇవాళ రేపట్లో మొత్తం డేటా బయటకు వస్తుంది, కంగారేం లేదని. అంటే ఇలా ఈ ప్రాస్పెక్ట్ ఇలా కూడా కొంత, అంటే ఆ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గర ఎక్కువ ఉండటం వల్ల సంభవం వేరే వ్యక్తుల ద్వారా, ఎవరైనా చిన్న స్థాయి వ్యక్తుల ద్వారా స్టిక్కర్లు మిస్యూజ్ అయ్యాయని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత తేలిగ్గా మిస్యూజ్ అవ్వవు సార్ అవి. ఎందుకంటే వాళ్ళు బంధుగారానికైనా ఇస్తారు, లేకపోతే క్లోజ్ గా ఉన్న వాళ్ళకైనా ఇస్తారు. కోవట పోయిన వాళ్ళకి అందరికీ అవి ఎలక్షన్ లో పాంప్లెట్లు కాదు కదా పంచడానికి. అవి లిమిటెడ్ గా ఇస్తారు, 100-1000 ఇవ్వరు. అవి ఉన్నవే తక్కువ. ఆ తక్కువలోని ఇచ్చారంటే తోవణ పోయిన వాళ్ళకి ఇవ్వరు కదా. ఇప్పుడు
కంప్లైంట్ అంట. ఇప్పుడు దాని మీద దర్యాప్తు జరపాలని పోలీసులకి చెప్పడం అంట. ఈ విచిత్రాలన్నీ ఆయన చాలా కాలం చేస్తున్నాడు. ఈసారి ఇప్పుడు కూడా ఏమో అయిపోతుంది. ఏదో రకంగా వాళ్ళు కోర్టులే మాయ చేసుకున్న వాళ్ళు, కోర్టు అధీనంలో ఉన్నదే ఎన్ని విన్యాసాలు అంటే అన్ని విన్యాసాలు చేసి దాని సంగతే తేల్చుకుంటా. సరే, మీరు గత కేసులైనా సరే మూర్తి యాదవ్ గారు గత కేసుల గురించి అయినా సరే అది ఓన్లీ అలిగేషన్ లానే మిగిలిపోతుంది కానీ ప్రూఫ్స్ కానీ ఆ దర్యాప్తు సంబంధించినటువంటి బలమైన ఆధారాలు కానీ అవి బయటికి రావట్లేదు. అదే ఇక్కడ వచ్చిన సమస్య. ఏది పాపం దొంగలు ఆయన బాక్స్ లో ఉన్న పేపరే ఎత్తుకెళ్ళిపోయారు. పాపం ఆ రాష్ట్రంలోని అసలు కోర్టులో దొంగతనం జరగడం అనేది పెద్ద దౌర్భాగ్యం. అందులో ఈయనకి సంబంధించిన పేపర్లు మిస్ అయిపోవడం ఇంకా విచిత్రం కదా. అంచేత అవి ఎంతవరకు రాకుండా దాన్ని ఎలా మాయ చేయాలో అది తెలుసు సిద్ధాస్తులు ఆ పార్టీ మొత్తం. అందులోని ఈయన ఇంకా ఎక్కువ. ఈయన నేను చెప్పేది కాదు, ఒకసారి అలాగా గతాన్ని పరిశీలిస్తే అనేకమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. అందుదా ఆ నేపథ్యం బట్టి ఈయన పరిస్థితులు ఉండి తీరుతాడు. అది కూడా పెద్దలు కోటేశ్వర గారు చెప్పినట్టు బెంగళూరు పోలీసులే దీనికి చరమగీతం పాడాలని మేము కోరుకుంటున్నాం. రైట్. మురళి గారు, ఖచ్చితంగా సరే ఒక ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ కొన్ని స్టిక్కర్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అవి అఫిషియల్ పర్పస్లో కొంత ఉపయోగపడాల ఉద్దేశంతోనే ఇస్తారు. బట్ ఇట్లా ఈ విధంగా మిస్యూజ్ అవడాన్ని, పక్క వ్యక్తులు తీసుకోవడాన్ని, దీన్ని ఖచ్చితంగా ఆ సదరు ఎవరైతే తీసుకుంటారో ఆ వ్యక్తి బాధ్యతారాహిత్యం వల్లే ఇలా మిస్యూజ్ అయినాయి అని కూడా భావించాల్సిన అవసరం ఉంది. అవునా? అంటే మీరు చెప్పే దాంట్లో ఏంటంటే ఇట్లాంటి చేసినా కూడా జాగ్రత్త పడమని చెప్తున్నారు. వాళ్ళు బాధ్యత రాహిత్యం అంటే అక్కడ స్టిక్కర్లు దొరికేలాగా ఉన్నాయనా మీరు అంటున్నారు? ఐ మీన్ జాగ్రత్తగా పెట్టుకోవాలని అని చెప్తున్నాండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికైతే ఇచ్చారో ఇది వాళ్ళ వైపు మాత్రమే కాదు సార్. ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో స్టిక్కర్లు వాళ్ళకే కాదు, స్టిక్కర్లు ఎవరైతే ఇష్యూ చేశారు. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని విషయాలు చెప్పారు కదా. పోనీ మా ఎమ్మెల్యే నా పేరు మీద ఉన్నటువంటివి ఎవరికి ఇష్యూ చేశారో వాళ్ళ ఆఫీస్ లో డేటా ఉంటుంది కదా. 5 మందికి ఇచ్చారో 3కి ఇచ్చారో, నాకు తెలిసి 3-4 కన్నా ఎక్కువ మందికి ఇచ్చేదానికి అవకాశం లేదు నా నాలెడ్జ్ మీద. కాబట్టి ఏంటంటే ఎవరెవరికి ఇచ్చారో అయ్యా నేను పలానా ఆయనకి ఇచ్చాను, ఇదిగో పలానా సుబ్బారావుకి ఇచ్చాను, పలానా వెంకటేష్కి ఇచ్చాను, పలానా నారాయణరావుకి ఇచ్చాను, ఇదిగో నా దగ్గర లిస్ట్ ఉంది, ఆ వ్యక్తులు నాతోనే ఉన్నారు, లేకపోతే ఆ వ్యక్తులు పలానా చోట్ల ఉన్నారు, ఆ వ్యక్తులకి దానికి సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటిది ఒకవేళ కలర్ జెరాక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా మాకు సంబంధం లేకుండా మిస్యూజ్ చేశారన్నటువంటి విషయాన్ని మీడియా ముఖంగా చెప్పొచ్చు. జనాలకు అప్పుడు మీపై విశ్వాసం పెరుగుతుంది కదా. ఎవరెవరు యూజ్ చేస్తున్నారో వారు మీ అనుచరులా కాదా, మీకు సంబంధించిన వాళ్ళ కాదా, మీ అనుచర వర్గానికి కావచ్చు, ప్రజలకు కానీ అర్థం అవుతుంది. అంటే సహజంగా ఎమ్మెల్యే చుట్టూ ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో కావచ్చు, ఆ జిల్లాలో కావచ్చు, వారి చుట్టూ ఎవరెవరు తిరుగుతున్నారో సహజంగా తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు అంటే వారి తమ్ముడో, లేకపోతే వాళ్ళ బావమరుదో, లేకపోతే ఆయన ముఖ్యమైన అనుచరుడో, మరి అటువంటి వాళ్ళ పేర్లు ఇచ్చేసి దీంట్లో వీళ్ళు మాత్రమే నా స్టిక్కర్లు యూజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు యూజ్ చేసినా నాకు సంబంధం లేదు అని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పొచ్చు. లేదు అలా చెప్పినప్పుడు ఇప్పుడు పాస్పోర్ట్ గురించి అయితే నాకైతే క్లారిటీ లేదు. ఇన్ కేసు ఒకవేళ పాస్పోర్ట్ దొరికితే మాత్రం దీంట్లో లోతుగా దీని గురించి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాస్పోర్ట్ ఎవరు క్యారీ చేస్తారు? ఎవరు థర్డ్ పర్సన్ అయితే పాస్పోర్ట్ క్యారీ చేయరు. ఏదైనా గ్రేదర్ గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడికైనా ప్రయాణం వెళ్తుంటే పాస్పోర్ట్ ఎవరైతే ప్రయాణం చేస్తారో వారికి మాత్రం ఉపయోగపడుతుంది పాస్పోర్ట్ అనేది. ఖచ్చితంగా వారు మాత్రం వేరే వారు వీళ్ళ పాస్పోర్ట్ ని ఆయన ఐడి ప్రూఫ్ గాను పనికిరాదు, లేకపోతే దీని పాస్పోర్ట్ చూపించి ఆయన ఏ పలుకుబడి ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కూడా కాదు. పాస్పోర్ట్ ఆ రకంగా ఉపయోగించేటువంటి ఐడి ప్రూఫ్ అయితే కాదు. మరి పాస్పోర్ట్ నిజంగా అందులో దొరికిందా లేకపోతే కేవలం అలిగేషన్ అనేది పోలీసు వారి ఆధారాలు వచ్చిన తర్వాత దానిపైన స్పందించే బాగుంటుంది. కాబట్టి నిజంగా ఒకవేళ ఇన్ కేస్ చెప్తలేదు, ఒకవేళ దాంట్లో పాస్పోర్ట్ గానీ ఉన్నట్లయితే దీన్ని లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరి పాత్ర పైన లోతైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారైనా లేకపోతే బయటకు వచ్చిన పేర్లు కాకుండా ఇంకెవరైనా నేతలు వారితో సంబంధాలు ఉండేవారు కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు. సహజంగా మంత్రులు అంటే మంత్రులే మిత్రులు ఉంటారు, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేల మిత్రులు ఉంటారు. కాబట్టి ఇంకెవరైనా కూడా వీరితో ఇంకా పోయి ఉన్నారనేటువంటి విషయం కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు బెంగళూరు పోలీసులు దీనిపైన అధ్యయనం చేయాలి. సిబిఐకి ఇవ్వాలా ఇవ్వలేదా, తీవ్రత ఉందా లేదా, ఆ స్థాయి మా పరిధి దాటినటువంటి విషయమా, మా విచారంలో మేము విఫలం అయితే మా వల్ల కావట్లేదు, మేము దీన్ని ఛేదించడం అన్న అంశాల్లో మాత్రమే ప్రభుత్వం యొక్క సిఫారసు మేరకు మాత్రం సిబిఐ విచారణ చేస్తారు తప్పిస్తే మనం ప్రెస్ మీట్లు పెట్టేసుకొని రండి నా మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అనగానే, లేకపోతే ఎవరో మనం టీ షాపుల దగ్గర కూర్చొని దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ ఎంక్వైరీకి వచ్చిన తర్వాత సిబిఐ అనే దానికి అసలు మరి ఒక రూపం లేకుండానే, ఒక విలువ లేకుండానే జనాల సామాన్య నానుడులు అయిపోయినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తా ఉంది. సిబిఐ అయితే పక్కన పెడితే ఈరోజు సిఐడి లాంటి వ్యవస్థలో
లేకపోతే సిఐడి కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టి ఆ ఫైల్స్ తగలబెట్టిన విషయంలో మేము రికార్డులని అనుమతితోనే తగలబెట్టామని చెప్పినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వాల పైన, రాష్ట్ర యంత్రాంగం పైన ఈరోజు నమ్మకం లేకనే కదా. గతంలో మనం చూసాం, ఎవరైతే ఆయన గతంలో ఎంపీగా ఉన్నటువంటి ఆయన పేరు నాకు గుర్తురావట్లేదు, వీడియోలన్నీ లీక్ అయ్యాయి అనంతపురం జిల్లాకు సంబంధించి సిఐగా ఉండి ఎంపీ గోరెంట్ల మాధవ్ గారు. గోరెంట్ల మాధవ్ గారి విషయాలు అంత వైరల్ అయితే లాస్ట్కి ఏం తెలిసారు, ఇవి ఆయన వీడియోలకు సంబంధించినటువంటి కావు అని సింపుల్ గా షోకాజ్ ఇచ్చినట్టు, ఆయన ఏదో చేసినట్టు, ఇవి మాకు సంబంధం లేదని డిక్లేర్ చేసేస్తారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర యంత్రాంగం, రాష్ట్ర వ్యవస్థల పైన నమ్మకం లేదు కాబట్టి సామాన్య ప్రజలకు కూడా సిబిఐ అనేది వాడుక భాషలోకి వచ్చేసింది. అంటే వీళ్ళు చెప్పేది మనం నిజం కాదు కాబట్టి సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అంటున్నారంటే సిబిఐ పట్ల ఇంకా ప్రజలకు విశ్వాసం ఉందని అనుకోవాలి. ఆ సంస్థ కూడా తేల్సిన కేసులో రాష్ట్రంలో సాక్ష్యంగా మిగిలిపోయాయి. ఖచ్చితంగా ఉండొచ్చు. ఇప్పుడు సుగాలి ప్రీతి అంశం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సంవత్సరాల పాటు పోరాడారు. రాష్ట్రంలో అందరూ వదిలేసినా కూడా ఈరోజు ఒక ఆడబిడ్డకి న్యాయం జరగాలని చెప్పి కర్నూలులో ఏదైతే కట్టమంచి రామలింగారెడ్డి యొక్క ఇన్స్టిట్యూషన్ లో జరిగినటువంటి ఆ బిడ్డ యొక్క మరణానికి బిడ్డను అఘాయిత్యం చేసినటువంటి వాళ్ళ యొక్క నిజాలు నిగ్గుదేల్చాలని చెప్పి చాలా రోజులు పోరాటం చేయడం జరిగింది, ఉద్యమాలు చేయడం జరిగింది. కర్నూలులో మేము లాంగ్ మార్చ్ చేసి మేము ప్రత్యక్షంగా పాల్గొనడం కూడా జరిగింది. మరి అటువంటి విషయాలు సిబిఐకి ఇస్తే ఈ రోజు వరకు ఆధారాలు తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆయేషా మీరా హత్య కేసు కావచ్చు, రాష్ట్రంలో అనేక అంశాలు ఈరోజు ఇప్పటికీ తేలినటువంటి అంశాలుగానే మిగిలిపోయాయి. ఎవరు దోషులో తెలియకుండానే ఎవరినో అమాయకులను బలి చేసి వాళ్ళ శిక్షలు విధించి వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు ఏ వ్యవస్థలైనా సరే ప్రజలకి విశ్వాసం కలిగించే విధంగా పారదర్శకంగా చేసినప్పుడు మాత్రమే ప్రజలు నమ్ముతారు తప్పిస్తే ఈ యొక్క విచారణ సంస్థలు ఎవరైతే వీటి పట్ల కానీ ప్రజలు నమ్మకాన్ని కోల్పోతే వీళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు బహుశా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల పైన కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాష్ట్రంలో జరిగే వాటిని మేనేజ్ చేయగలుగుతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధాల వల్ల కావచ్చు, మంత్రులు, ప్రజాప్రతినిధులు వాళ్ళకు కావాల్సినటువంటి విషయాలు మేనేజ్ చేయగలుగుతారు. కాబట్టి అంత ఇంత కేంద్ర వ్యవస్థల పైన జనాలకి ఈ రోజు ఇంకా నమ్మకం ఉంది కాబట్టి కేంద్ర సంస్థలు అంటే కొంచెం బలమైనటువంటివి, కొంచెం పారదర్శకంగా ఉంటాయన్నటువంటి భావన ఉంది. కాబట్టి సిబిఐ అనే పదం ప్రతిసారి మనకి తెరపైకి వస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ పూర్తి అంశంలో మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క కారు ఏదైతే ఆయనకు సంబంధించిందో, ఆయన అనుచరుల పేరుతో ఉన్నటువంటిదో ఎవరిదైతే దానిపైన మాత్రం వారు పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గోవర్ధన్ రెడ్డి గారు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి, మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విధంగా ప్రజా జీవితంలో లేనటువంటి వాళ్ళు మరి అనేక మంది బాధితులు కూడా ఉంటున్నారు కదా, దీని పట్ల వారి గురించి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ డ్రగ్స్ గురించి ముఖ్యంగా ఈ రోజు నేను బీఆర్కే న్యూస్ వారికి ఈ డిబేట్ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ ప్రజాప్రతినిధుల గురించి మనం ఏదైతే డిబేట్లు పెడుతున్నటువంటి ఇదే అంశాన్ని ఈరోజు డ్రగ్స్ మహమ్మారి పైన రోజు ఒక గంట సేపు కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నాం. తల్లిదండ్రులకు అవగాహన కలిగించే విధంగా ఈరోజు పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఏ మాయలో పడుతున్నారు, ఏ ట్రాప్ లో పడుతున్నారు వాళ్ళపైన నిఘా పెట్టేటువంటి విధంగా ఈరోజు పాఠశాలల్లో, అదేవిధంగా యూనివర్సిటీల్లో ఈరోజు యంత్రాంగం కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ప్రతిరోజు ఒక చైతన్యం. అంటే డ్రగ్స్ మహమ్మారి అనేది ఎక్కడో జరుగుతుంది కాదు, మన చుట్టూ జరుగుతుంది, మనకు ఆ విషయం తెలియట్లేదు. అది ఎక్కడో ఒక క్రైమ్ రూపంలో బయటకు వచ్చే వరకు తెలియట్లేదు. ఈరోజు సెలబ్రిటీల విషయంలోనే కాదు, అనేక మంది సామాన్యులు, విద్యార్థులు, అనేక మంది యువకులు డ్రగ్స్ బారిన పడతా ఉన్నారు. ఈరోజు రేవ్ పార్టీలు అనేది కాదు ఇక్కడ అంశము, రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించడం అనేది అంశం అన్నటువంటి విషయాన్ని ఈరోజు చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ షూర్. మన దేశంలో ఎక్కడున్న సమస్య ఈరోజు తెలంగాణలో ఉన్న, కర్ణాటకలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న బలైపోయి దేశ ప్రజలు, అమాయకులైనటువంటి ప్రజలు ఈ రోజు ఒక సెలబ్రిటీలు, ఒక డబ్బున్నటువంటి వాళ్ళు దాని నుంచి బయటికి రాగలరు, కేసుల్లో నుంచి బయటికి రాగలరు, డిఅడిక్షన్ సెంటర్లకు పోతారో, లేదా వాళ్ళు పాడైపోయినా కూడా వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా వచ్చేటువంటి సమస్యలు లేవు. కానీ ఈరోజు సామాన్యులు కుటుంబాలు ఛిద్రం అయిపోతా ఉన్నాయి. కాబట్టి వాటిపైన ఈరోజు చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో సమాజం కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని భాగస్వామ్యం అవ్వాలి. డ్రగ్స్ మహమ్మారి పైన చర్చలు పెట్టాలి, చైతన్యపరచాలి, తల్లిదండ్రులకి, సమాజానికి అవగాహన కలిగించి ప్రతిరోజు ఒక రెడ్ అలర్ట్ లాగా ప్రతిరోజు గమనించుకోండి. ప్రతిరోజు పిల్లల ప్రవర్తన పట్ల మీరు దృష్టి పెట్టండి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నటువంటి విషయం పైన దృష్టి పెడితే ఇటువంటి అంశాలు ఈరోజు ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళు కూడా మనుషులే, వారికి మోరల్స్ అనేవి పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో ఉండాలి. అక్కడి నుంచి రావాలి. కాబట్టి భవిష్యత్తు నాయకులైనా సరే ఇటువంటి అంశాల్లో లేకుండా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు రైట్. కోటేశ్వరరావు గారు, ఈ టోటల్ ఎపిసోడ్లో ఒకటే ప్రధానంగా బలంగా వినిపిస్తూ ఉంది ఏంటంటే, అసలు మంత్రి ప్రమేయం లేకుండా, మంత్రికి వేరేబౌట్ ఆయనకి తెలియకుండా ఆయన కారు కావచ్చు, ఆయన స్టిక్కర్ కావచ్చు, లేదంటే ఇట్లా ఈ విధంగా
అక్కడికి అంత దూరం వెళ్ళే పరిస్థితి లేదు. అది కాక కూడా ఏదైతే ఫామ్ హౌస్ రిసార్ట్ ఎక్కడైతే పార్టీ జరిగిందో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కూడా బంధువు అని కూడా వస్తున్న వాదనలు అనిపిస్తూ ఉన్నాయి. అసలు ఆయనకి కనీసం లేకుండా తెలియకుండా ఇదంతా జరిగే అవకాశం ఉందంటారా? అట్లీస్ట్ అంటే ఒక విశ్లేషణ ఈ పాయింట్ మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? బలంగా వినిపిస్తున్న వాదన ఇదే, ఆయనకు తెలియకుండా అంత దూరం వెళ్తుందా, ఆ స్టిక్కర్ వెళ్తుందా, ఆ కార్ వెళ్తుందా అని. రైట్, మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. కోటేశ్వర గారు మ్యూట్లో పడినట్టు చెక్ చేసుకోండి. మన దేశంలో ఏదైనా సాధ్యమే. పార్లమెంట్ మీద బాంబులు వేయడానికి వచ్చినటువంటి వాడికి బీజేపీ ఎంపీ సిఫార్సు లేఖ ఇచ్చాడు. ఆ సిఫార్సు లేఖ ఎందుకు ఇచ్చాడు, ఎవరు అనుకొని ఇచ్చాడు, ఏ పరిస్థితుల్లో ఇచ్చాడు అనేటువంటిది ఇప్పటి వరకు దేశానికి ఎవరైనా చెప్పారా? దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి పెద్దలు, ట్రూ, దేశ రక్షణ బాధ్యత ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు పార్లమెంట్ లో అది పొగ బాంబులు కాబట్టి సరిపోయింది, కానీ అదే ఒక ప్రమాదకరమైనటువంటి బాంబులు కనుక ఎవడన్నా వేసుంటే ఏమి సమాధానం చెప్పుకునేవాళ్ళు? ఇంతవరకు ఆ బీజేపీ ఎంపీ మీద బీజేపీ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, దర్యాప్తు సంస్థలు కానీ ఏం చేశాయి, ఏం తేల్చాయి అనేటువంటిది దేశ ప్రజలకు ఎవరైనా చెప్పారా? ఎవరికన్నా బాధ్యత ఉన్నదా? అందుకని మనం స్టిక్కర్ గురించి ఇంతగా మాట్లాడుకుంటా ఉంటే పార్లమెంట్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి దాని మీదనే మాట్లాడినటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఒక విచారకరంగా గర్హనీయమైనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంటాయి. ఇప్పుడు స్టిక్కర్ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం. కారుతో ఉన్న స్టిక్కర్, ఎస్, కారుతో ఉన్నటువంటి స్టిక్కర్, కారుతో మనుషులు పట్టుబట్టారంటే అది వేరు. మనుషులు పట్టుబడినా ఆ మనుషులు వాళ్ళు కాదని చెప్పేసి మార్చగలిగినటువంటి సమర్థత. అందువలన ఇవాళ ఈ దేశంలో ఏమైనా జరుగుతుంది, ఏమైనా చేయడానికి అవసరమైనటువంటి సమర్థులు ఉన్నారు. ఆ ఉన్నదాన్ని మూసి పెట్టగలిగినటువంటి సమర్థులు కూడా ఉన్నారు. పుల్వామా దాడి గురించి పెద్ద ఎత్తున రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందినటువంటి పార్టీలు కానీ, వ్యక్తులు కానీ ఇంతవరకు పుల్వామా దాడి ఎట్లా జరిగింది, ఏ విధంగా దాడి చేసినటువంటి వాళ్ళు కన్నుగప్పొచ్చారనేటువంటి విషయాన్ని ఎవరికైనా చెప్పారా? అందువలన అలాంటి వాటిని మనం సీరియస్ గా తీసుకోము. వాటి గురించి మనం అటువంటి నేతలకి భజనలు చేస్తా కూర్చుంటాము, వాళ్ళు అంత గొప్పవాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు అని. మనం కారు గురించి మాట్లాడుకుంటాం. ఎస్, కారు గురించి అయినా ఏదైనా, రేవ్ పార్టీ అయినా ఇంకోటైనా చర్చ జరగాల్సిందే. కానీ ఇది ఒక అప్రధానమైనటువంటి ఒక ఆరోపణ. అంటే కారు దొరకటం గురించి కాదు, పాస్పోర్ట్ గురించి అనేటువంటి ఒకటి మాత్రం డెఫినెట్ గా దానికి ఆధారం ఉందా లేదా అనేటువంటి తేల్చాలి. అందుకని స్టిక్కర్ అయినా కానివ్వండి అది నిబంధనలకు విరుద్ధమే. పొరపాటునిచ్చినా లేదా చూసి చూడకుండా ఇచ్చినా, అందారం చేసినా, లేకపోతే మనవాడే కదా ఏం చేసినా స్టిక్కర్ వేసుకుంటే ఎక్కడ ఆటంకం లేకుండా వెళ్ళిపోద్ది మంత్రి అంటే, ఇట్లాంటివన్నీ కూడా బహుశా ఇది కూడా ఉందేమో, టోల్ గేట్ తప్పించుకోవచ్చు అనే అట్లాంటివి ఏమన్నా కూడా ఉన్నాయో మనకైతే తెలియదు. అందువలన విషయం ఏంటంటే దీన్ని మసిపూసి మారేడుగా చేయగలిగినటువంటి సమర్థులు, ఎంత పెద్ద ఘటనైనా మారేడు చేయగలిగిన సమర్థులు ఈ దేశంలో ఉన్నారు కనుక ఇది ఏ రూపంలో ముగుస్తుంది అనేది మనం చూడాలి అంతే. బట్ ఆయన పాత్ర లేదు అని చెప్పడం బలంగా చెప్పలేము, బలంగా ఖచ్చితంగా లేదు అని కూడా మనం చెప్పలేని పరిస్థితి. బలంగా లేదు అని చెప్పలేము, ఖచ్చితంగా ఉందని కూడా మనం చెప్పలేము. మనం కాదు కదా దర్యాప్తు సంస్థలు కదా తేల్చాల్సింది, మనం కాదు కదా చెప్పాల్సింది. లేదా రాజకీయ పార్టీలకు ఒకళ్ళు చెప్పేటైతే వాళ్ళు, అందుకనే నేను ముందే చెప్పాను, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఇవ్వండి, అంతేగాని మేము తగినప్పుడు అవసరమైనప్పుడు ఇస్తాము, తగిన సమయంలో బయట పెడతామంటే అది బాధ్యత రహిత్యం. అటువంటి ఏదైనా ఉంటే వాళ్ళు ఇవ్వాలి. లేకపోయేట్లయితే దాని గురించి మనం ఒక తీర్పు చేయడానికి మనం ఎవరు? ఛానల్స్ అయినా, విశ్లేషకులైనా, లేదా పార్టీల ప్రతినిధులైనా కానీ డిస్కషన్స్ లో తీర్పులు ఇవ్వలేం కదా మనం, నిర్ణయాలు చేయలేము, తీర్పులు ఇవ్వలేము. ఇంత పాయింట్ అవుట్ అవడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే చిన్న డ్రగ్స్ సంబంధించి చిన్న విషయం ఎవరో తెలియని వ్యక్తి ఎవరైనా పట్టుబడితేనే కాస్త హడావడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్న ఈ నేపథ్యంలో ఏకంగా ఒక మంత్రికి సంబంధించినటువంటి కారో లేదంటే దానికి సంబంధించిన స్టిక్కర్ ఉండటం అనేది దానివల్లే ఇంత చర్చకు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు ఎంత సంచలనం కలిగింది మీడియాలో కానీ, లేదా ఏమైంది అది
అందులో అనేక మంది ప్రముఖులు ఉన్నారని చెప్తున్నారు కదా. అట్లాంటి ప్రముఖుల్లో మంత్రి కారు అనేటువంటిది ఒక ప్రముఖ ఒక అంశంగా మారింది. ఎగ్జాక్ట్. ప్రముఖ వస్తువుగా మారింది, అంశంగా మారింది. దానికి అది కూడా మనకి 2-3 రోజుల్లో తెలిసిపోద్ది. అదేమి రహస్యం అయితే కాదు కదా. రైట్ రైట్ రైట్. మూర్తి గారు, ఫైనల్గా కంక్లూడింగ్ రిమార్క్స్, ఫైనల్గా మీరేమంటారు మూర్తి గారు? ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కానీ ఈ రేవ్ పార్టీలు అనేది మనం ఏ పార్టీ అయినా సమర్థించకూడదు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పట్లేదు, కానీ ఇలాంటి వాటిలోని ఒక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మిగిలిన వాళ్ళ సంగతి వేరు, కానీ ప్రజాప్రతినిధులు ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు ఈ ప్రమేయంలో ఇప్పుడు కారు ఉన్నదంటే పరోక్షంగా ఆయన ఉన్నట్టే లెక్క. నాకు సంబంధం లేదు, ఆడెవడో మా బామ్మది పట్టుకెళ్ళాడు, మా అన్ని పట్టుకెళ్ళి తమ్ముడు దోషగా అనలేం కదా. ప్రూవ్ అయ్యేంత వరకు కూడా కొంత లిమిటెడ్ ఉండాల్సిన అవసరం ఉంది కదా. ప్రూవ్ అయిన తర్వాత మాత్రం దోషిగా మాట్లాడే అవకాశం ఉంటుంది మనకి, అవునా? ఇప్పుడు దానికి ప్రత్యక్షం కనిపిస్తుంది కదా సార్. అక్కడ కారు ఆయన స్టెక్కరును ఇప్పుడు వచ్చి రకరకాలుగా చెప్తే అది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి భ్రష్టు పట్టించడానికి ఇలాంటి పార్టీలు, ఇలాంటి ప్రమేయాలు ఏ నాయకుడైనా ఉండకూడదు. కొద్దిగా బాధ్యతగా ఉండాలి, వీటికి దూరంగా ఉండాలి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం కంట్రోల్ చేయకపోతే పోయింది, వీళ్ళే పాల్గొంటే ఎలాగా. అది 1-2 రోజుల్లోనే ఈ ప్రమేయం పూర్తిగా ఉన్నదని తేటతెల్లం అవుతుంది. అప్పటి వరకు మనం వేచి చూడాలి. బెంగళూరు పోలీసులకి ఇటుపేట తరఫున విజ్ఞప్తి ఏంటంటే, దీన్ని ఎంతటం వాళ్ళైనా సరే, ఎవరి ప్రమేయం ఇందులోని ఇన్వాల్వ్ అయినా సరే క్షమించకుండా బయట పెట్టి దోషులు శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మంచి సంప్రదాయం కాదు. ఇది అనేక మంది భవిష్యత్తు బుగ్గుపాలు అయిపోతుంది. మా విశాఖపట్నంలో చూడండి, అది చాక్లెట్లు బిస్కెట్లు అయిపోయి ఈ రోజు ఈ ప్రభుత్వం పుణ్యం అని అంత విచ్చలవిడి అయిపోయిన దాన్ని ఇలాంటి వాటిని కొద్దిగా సీరియస్ గా తీసుకొని కట్టడి చేయలేనట్లయితే భారీ మూల్యం రాష్ట్రం చెల్లించుకునే పరిస్థితి ఇప్పటికే చెల్లించుకుంటున్నాం. ఇక్కడ విదేశాల నుండి డంప్ అయిపోతుంది ఇక్కడికి, మా విశాఖపట్నానికి. ఇక్కడ నుండి ఎక్కడికెక్కడికి వెళ్తుంది. ఇలాంటివి లైట్ తీసుకొని చర్చలకే పరిమితం కాకుండా థ్యాంక్ యూ సో మచ్. సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. రైట్, ఇవాళ ఈ గ్రేట్ డిబేట్ ఇది. పర్టికులర్గా అఫ్కోర్స్ చాలామంది పేర్లు, ఒక రేప్ పార్టీ జరిగితే అందులో సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. సంబంధిత వ్యక్తుల ఆధారాలుగానే ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా పోలీసులు కూడా ట్రాన్స్పరెంట్గా బయట పెడితేనే అసలు వ్యక్తులు, అసలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే డ్రగ్స్ వినియోగం చేశారో అటువంటి బయటికి క్లియర్ కట్గా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కానీ, ఆరోపణలు చేస్తున్న వ్యక్తి కానీ సంబంధిత కేసుకి సంబంధించి సహకరిస్తే బాగుంటుంది తప్పించి ఊరక ప్రెస్ మీట్లు పెట్టి సవాళ్ళు కాకుండా దాన్ని వారి యొక్క సచీలతను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఇది వాళ్ళ గ్రేట్ డిబేట్.